హలో అండి. అందరికీ నమస్కారం. నేను మేకల. నేను రోజు ఇదే టైంకి లేస్తానని అంత ఓవర్‌గా నేను చెప్పను గానీ, 4:30కి కరెక్ట్‌గా పెడతాను అలారము. అది పాపం నన్ను లేపుతూనే ఉండమంటావా? లేదా నువ్వు లేస్తావా? లేచి పని జూస్తావా? అన్నట్టు అడుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. పాపం అది కొట్టుకుంటూనే ఉంటుంది. నేను 6:30 దాకా ఎప్పుడు నాకు మెలకువ వస్తే నేను లేయగలను. నాకు ఆ రోజు అంతకు ముందు రోజు నేను చేసిన పనిని బట్టి ఎక్కువ వర్క్ ఉన్న రోజు మాక్సిమం 6:30కి లేస్తా. లేదు తక్కువగానే ఉన్నింది కొద్దిగా ఓకే అన్న రోజు 5:30కి, 5:00 అట్లా లేస్తా నేను. ఎప్పుడైనా వారానికొకసారి, 2 సార్లు బ్రహ్మ ముహూర్తంలో మెలుకువొస్తుంది. ఒక్కొక్కసారి లేస్తాను. లేచి యోగా లేదంటే మెడిటేషన్ చేసుకుంటాను. నేను నా లైఫ్‌లో నాకు చిన్నప్పటి నుంచే నేర్పించారు. నేను హాస్టల్‌లో పెరిగాను కాబట్టి మా వార్డెన్స్ అంతా మనకి మెడిటేషను, ఎక్సర్‌సైజ్‌లు, యోగాలన్నీ నేర్పించారు. అది అందరికీ తెలుసు కూడా. ఎప్పుడైనా నేను ఇంటికొచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, "నీ ఫేస్ ఎంత అందంగా ఉంది. ఒక చూడు చక్కగా కళగా ఉంది" అనేది మా అమ్మమ్మ ఎప్పుడు. అప్పుడు మా వార్డెన్ మాకు యోగా టీచర్ అంతా వచ్చేవాళ్ళు. డాన్స్ టీచరు అప్పుడంతా పిలిపించి ఏపించేవాళ్ళు. వాళ్ళు నేర్పించిన ఆ పాఠమే నాకు ఇప్పటి వరకు అదే అలవాటయింది. నేను ఎక్కడున్నా కూడాను యోగా, మెడిటేషను అస్సలు మిస్ అవ్వను. ఒకవేళ యోగా ఎక్సర్‌సైజ్ చేయలేకపోయినా నేను బస్‌లో వెళ్ళేటప్పుడు కానీ, ఆఫీస్‌లో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైం దొరికినా కూడా ఎక్కడైనా కూర్చొనైనా ఒక 10 మినిట్స్ నేను మెడిటేషన్ తప్పకుండా చేస్తా. రోజు చేస్తా. నాకైతే ఇదైతే ఒక వ్యసనంలా తయారైంది ఈ మెడిటేషను. ఇదే బెటర్ అని నా ఫీలింగ్. ఈ మెడిటేషన్ చేసినందుకే నా మైండ్ ఇంత ప్రశాంతంగా ఓకే. నేనేదైనా ఆలోచించగలిగితే ఓకే. నీట్‌గా, క్లారిటీగా ఆలోచించగలుగుతున్నా. నేను నేర్చుకున్న మెడిటేషను నేను చేస్తున్నాను. అలాగే మీరు చేసినా చాలా, చాలా, చాలా మంచిది. మెడిటేషన్ ఒక 10 మినిట్స్ చేయండి చాలు. లైఫ్‌లో చాలా చేంజెస్ ఉంటాయి. చాలా చేంజెస్ కూడా కనిపిస్తాయి. అదే విధంగానే ఈరోజు నేను ఈ వీడియోలో నేను చేసే కొన్ని ఎక్సర్‌సైజులు, యోగాలు చేసి చూపిస్తాను. అని ఏమీ చూపించలేదు. జస్ట్ వార్మప్స్ అలాగే సూర్య నమస్కారాలు అంత మాత్రమే చూయించాను. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో దానికి ఏ ఆసనానికి ఏం ఉపయోగాలు కూడా చేసి చూపించి మరీ చెప్తాను నేను. ఈరోజు జస్ట్ నార్మల్‌గా వార్మప్స్ ప్లస్ కొన్ని సూర్య నమస్కారాలు, అలాగే కొద్దిగా ఎక్సర్‌సైజులు చేసి చూపించాను. అలాగే నేను నా తరపు నుంచి ఒక చిన్న చిట్కా, నా తరపు నుంచి ఒక అడ్వైస్ అయినా అనుకోండి పర్వాలేదు. లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఎంత టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఏదైనా తీర్చని బాధ ఏమైనా ఉన్నా కూడా ఈ యోగా కానీ, మెడిటేషన్ గానీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ రోజు 1 మినిట్ చేయండి. సెకండ్ రోజు 2, 3 మినిట్స్ స్టార్ట్ చేయండి. అలా కొద్ది కొద్దిగా మార్నింగ్ లేదా ఈవినింగ్ 5 మినిట్స్ చేయండి. ఫస్ట్ 1 ఆర్ 2 మంత్స్. ఇది తెలిసిన వాళ్ళకి కాదు. ఏమి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళకు ఇలా ఒక్క నిమిషం చేసి అలానే పెంచుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా పెంచుకుంటూ పోతే చాలు. నిజంగా నమ్ముతారో లేదో తెలీదు గానీ, ఒక 10 మినిట్స్ రోజులో మనము మెడిటేషన్‌కి కేటాయించినామనుకోండి, మనకి కోపం రాదు. మెయిన్‌గా అది కావాల్సిందే కోపం రాదు. కోపం రాకపోతే మనం మిగతా అంత పని చేసుకోవచ్చు. ఎవరైనా ఏమన్నా అన్నా మనం సడెన్‌గా రెస్పాండ్ ఇచ్చేంత కెపాసిటీ ఉండాలి గానీ, రియాక్ట్ అవ్వకూడదు. అంటే సడెన్‌గా కోప్పడిపోయేది, వాళ్ళ పైన అని మీద పడిపోయేది అలా కాకుండా మనం జస్ట్ స్లోగా రెస్పాండ్ అవ్వాలి మనం వాళ్ళకి. అవునా? కాదా? అలా ఓపికగా ఉండాలి అంటే మనం యోగా అండ్ మెడిటేషన్ వల్లనే చేయొచ్చు. నేను మొదటే చెప్పాను. యోగా చేయలేకపోయినా డైలీ మెడిటేషన్ చేసుకున్నా కూడాను మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇదైతే థర్స్‌డే వ్లాగు. మార్నింగ్ నేను 5:00 లేచాను. లేచి క్యారెట్ అండ్ బీట్రూట్ కట్ చేసి జ్యూస్ చేసి పక్కన పెట్టాను. అది అలానే ఒక 13-20 మినిట్స్ పక్కన పెట్టాలంట. అలానే తాగకూడదు అని చెప్తారు. నేనలా పెట్టాను. కొందరు డైరెక్ట్‌గా కూడాను తాగేస్తారు వడగట్టిన తర్వాత. బట్ నాకు మాత్రం ఒక 35-40 మినిట్స్ పడతది. నేనెందుకంటే వార్మప్స్, యోగా మొత్తం చేసేసి మళ్ళీ నేను బయటికెళ్ళి తాగుతాననమాట. కానీ నేనైతే ఫస్టు యోగా స్టార్ట్ చేయకముందే ఒక గ్లాస్ నీళ్లు తాగాను. కానీ నేను చేసే పనులెలా ఉంటాయి అంటే నేను యోగా చేస్తూ ఉంటాను. ఒక 5-10 మినిట్స్ వరకు దానిపైన ఫుల్ కాన్సంట్రేషన్‌తో చేస్తా. టక్కని మళ్ళీ ఏదైనా కిచెన్‌లో ఈ వంట చేయాలి, లేదంటే ఆ చెట్టు నీడబెట్టాలి అలా థాట్స్ వచ్చేస్తాయన్నమాట. సూర్య నమస్కారాలతో సహా కంప్లీట్ చేసేసరికి నాకొక 35-40 మినిట్స్ పట్టింది.
మొత్తం అంతా అయిపోయినా కూడాను నేను జ్యూస్ చేస్తున్నది మర్చిపోయాను. మళ్ళెప్పుడో 7, 7:30 గుర్తొచ్చి మళ్ళీ బయటికెళ్ళి కూర్చొని తాగాను నిదానంగా. ఇప్పుడైతే ఈ కొద్దిగా నాకు తెలిసినంత వరకు నాకు మొత్తం ఓని తెలీదు. బట్ నేనైతే యోగా టీచర్ కాదు చెప్తున్నా. బట్ నేను ఈ యోగాను ఫాలో అవుతాను నేను. నేనేమైనా తప్పుగా చేస్తున్నా మీరు క్షమించాలి. మీలో ఎవరైనా యోగా టీచర్స్ ఉంటే నన్ను "నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు" ఇది కాదు. నేను జస్ట్ ఫాలో అవుతాను. చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతాను. అలా అని నేను యోగా గురించి మొత్తం తెలిసిపోయింది నాకి. అదే మీకు చెప్పేస్తాను. మీరు చేసేసేయండి అని కూడా చెప్పట్లేదిక్కడ. నేను ఎక్సర్‌సైజు, యోగా, మెడిటేషను ఇలాంటివి చేస్తే ఒంటికి మంచిది. అలాగే మైండ్‌కి చాలా మంచిది అని నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. అలాగే ఇస్తున్నాను. ఇప్పుడైతే యోగా మ్యాట్ వేసిన తర్వాత వార్మప్స్ స్టార్ట్ చేశాను నేను. ఇవి మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు, లేదంటే యోగా ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు పెయిన్ రాకుండా బాడీ లూజ్ అవ్వడానికి ఎక్కడవక్కడ ఈ కీళ్ళ నొప్పులు ఇవంతా అంటే ఐ మీన్ ఈ పట్టేయకుండా కొద్దిగా లూజ్ అవ్వడానికి బాడీ ఇలా చెయ్యాలంటారు. చేస్తున్నాను. చేసి చూపిస్తున్నాను. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నాను. తెలిసిన వాళ్ళ యోగా టీచర్ దగ్గర నుంచి. అప్పటినుంచే నాకు ఏ ఆసనం చేస్తే ఎంత ఉపయోగమని తెలిసింది. ఈ సూర్య నమస్కారాలైతే ఫస్ట్ నేను 2 కూడా చేయలేకపోతుంటే, ఫస్ట్ ఒక 10 డేస్ లోపు నేను 5 వరకు వెళ్ళాను. తర్వాత రెగ్యులర్‌గా చేస్తూ ఒక 1 ½ to 2 మంత్స్ లోపు నేను 10 వరకు వెళ్ళాను. ఇప్పుడు నేను 35-40 లోపు చేయగలను. నాకైతే నా డ్రీము ఎప్పటికైనా నేను 100 సూర్య నమస్కారాలు చేయాలని నా డ్రీము. చెయ్యాలని ఈ మధ్యలోనే ఈ ఇయర్‌లోనే కంప్లీట్ చేయాలని నేననుకుంటున్నా. నాకు ఒక 40-45 చేసేలోపే ఫుల్లు ఆయాసమొచ్చేస్తుంది. అంతకంటే ముందు నాకు ఫుల్ భయమేస్తోంది. అమ్మో! నేను చేయగలనా అనేంత భయం. నాలో నాకు నచ్చనిదంటూ నా భయమే నాకు నచ్చదు. ఈ వార్మప్సు, యోగా ఇవన్నీ సూర్య నమస్కారాలు అయిపోనుంచి ఇల్లంతా క్లీన్ చేసి, ఊడ్చేసి, మొత్తం తూడ్చిన తర్వాత బయట ముగ్గులు పెట్టుకోవాలి. నైటే ఈ సోఫా కవర్‌లన్నీ సర్ది పెట్టుకుంటుంటి. కానీ ఎందుకో అంతకు ముందు రోజు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఆ రోజు సర్దలేకపోయాను. ఇవన్నీ సర్దేసి బయటంతా ఊడ్చి, కడిగేసి, ముగ్గులు పెట్టి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. ఈ పనులైతే నేను తొందరగా కంప్లీట్ చేయాలి. ఇలాంటివంతా నిదానంగా చేసుకుంటూ ఉన్నానంటే మళ్ళీ ఆఫీస్‌కి లేట్ అవుతుంది. మళ్ళీ మా చిన్నోడికి బాక్సులు కట్టడం లేట్ అవుతుంది. ఎందుకంటే టిఫిన్ ఒకసారి ప్రిపేర్ చేయాలి. మళ్ళీ లంచ్‌కి కూడా ప్రిపేర్ చేయాలి కదా! 2 ఒకటే అయితే ఆ రోజు కొద్దిగా నిదానంగా అన్నీ చేసుకుంటా. లేదు అంటే మార్నింగ్ ఒకటి, మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌కి సెపరేట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే స్టార్ట్ చేస్తా కుకింగ్ నేను. ఈరోజైతే ఎంత హ్యాపీగా ఉంది అంటే, నేను పెంచిన చెట్టు మిరప చెట్టు, అందులో మిరపకాయలు కోసి, బెండకాయ గొజ్జు చేసి, వైట్ రైస్ చేశాను. దానికి ఆ గొజ్జుతో కలిపి మరీ లంచ్ బాక్సు పంపిస్తున్నాను. ఈ మిరపకాయలతోని నేను ఈరోజు బెండకాయ గొజ్జు చేయబోతున్నాను. బెండకాయ గొజ్జయితే భలే వచ్చింది. ఎంత టేస్టీగా ఉంది అంటే, వారానికి 2 టైమ్స్ చేసుకోవచ్చు. అంత బావుంది ఈ గొజ్జయితే. నాకు తెలిసి ఇది చట్నీనే. ఎందుకంటే మిక్సీకేస్తాం కాబట్టి చట్నీ, బెండకాయ చట్నీ అనుకుంటా నేను. ఏ మాటకి ఆ మాట నిజంగా మిరపకాయలు ఎంత బావున్నాయి అంటే, ఫస్ట్ టైమ్ నేను పెంచిన చెట్టులో అది కూడా టెర్రస్ గార్డెన్‌లో పెంచిన చెట్టులో నుంచి తీసిన మిరపకాయలతో బెండకాయ చట్నీ చేయబోతున్నా నేనీరోజు. నా ఫీలింగయితే మాటల్లో చెప్పలేను. నిజంగా అంత మంచి ఫీలింగుందనమాట. తొందరలో టొమాటోలు కూడా వస్తాయి. అప్పుడు గూడా చేయాలి. టొమాటో కర్రీ కానీ, టొమాటో పప్పు లేదంటే టొమాటో చట్నీకైతే అన్ని రావు. టొమాటో పప్పు అయితే చేయగలను. నేను కోసిన మిరపకాయలు నిజంగా చాలా హ్యాపీ. మీరు చూస్తారని చూపిస్తున్నా. ఇంకా గొజ్జు స్టార్ట్ చేద్దామా? ఇదైతే ఇంకా మామూలే. నేను రెగ్యులర్‌గా ఎలా చేస్తానో వాటర్‌లో కొద్దిగా ఒక చిటికెడంత సాల్టేసి ఇంకా వెజిటబుల్స్ అన్నీ కడిగేస్తాననమాట.
అలాగే ఈ బెండకాయలు కూడా వేసుకుంటున్నా. నాకు తెలిసి బెండకాయలు కొద్దిగా నీట్‌గానే కడగాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మందులన్నీ వాడతారు కాబట్టి కడిగితే క్లీన్ అవుతాయి. వాడుకోవడానికి కూడా కర్రీ చేయడానికైనా బావుంటాయని నేను చెప్తున్నా. కోసిన మిరపకాయలన్నీ వాడలేదు. కొద్దిగానే వాడుతున్నాను. ఎందుకంటే మరీ కారం ఎక్కువవుతాయేమో అనుకున్నాను. కారం ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని వాడినా కూడాను కారం ఎక్కువగా ఉన్నాయి. నెయ్యి వేసుకొని మరీ తినాల్సొచ్చింది. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కొద్దిగా ఆయిలేసి కడాయిలో వేయించుకుంటాను. ఒక 2-3 మినిట్స్ వరకు. పాటు టొమాటోలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక నుంచి వీడియోల్లో నాన్ స్టిక్ కడాయి కనిపించదు. ఎందుకంటే స్టీల్ కడాయి కొన్నాను. అది ఈ వీడియో తీసేటప్పటికి కొనలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ నుంచి స్టీల్ కడాయిలోనే వీడియోస్ వస్తాయి. నేను 3 మినిట్స్ వరకు ఆయిల్‌లో వేయించుకున్నాను. పక్కన పెట్టుకొని ఇంకా మిరపకాయలు, టొమాటోలు 2 ఒకేసారి వేయించుకుంటున్నాను. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసి, అలానే కొద్దిగా సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు వేసి, కొద్దిగా జీరా వేసుకున్నాను. జీరా తెలుసు కదా! అరుగుదలకి చాలా మంచిది. నాకు ఈ టొమాటోలు, మిరపకాయలు వేయించడానికి కూడా 2-3 మినిట్స్ అంతలోపే అయిపోయింది. ఇంకా ఇవి టొమాటోలు, మిరపకాయలు, సాల్ట్ అంతా మిక్స్ చేసాం కదా! అది మిక్సీకేసుకున్నాను. అది కాస్త రుబ్బుకున్నాక అందులోనే కొత్తిమీర కొద్దిగా వేసి మళ్ళీ కొద్దిసేపు ఒక 2 రౌండ్స్ తిప్పాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే వేయించుకున్న బెండకాయలు ముక్కలు వేసుకున్నాక ఒక 1 ఆర్ 2 రౌండ్స్ అంతే. ఎక్కువ వేసామంటే మరీ బంకగా అయిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఇది నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బావుంటుందని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్లతోనే వేసుకోవచ్చు. కొద్దిగా ఇంపార్టెంట్ ఈ పోపు వేయడం. ఫస్ట్ నూనె వేసుకున్నాక సాసులు వేస్తాం కదా! అవి కొద్దిగా చిటపటలాడాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. నాకు చాలా ఇష్టము. అందుకే 10, 12 దాకా వేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసాను. ఆనియన్ ముక్కలు కూడా. కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ మిక్సీకి పట్టుకున్నాం కదా! అది కాస్త కలిపేశాను. అంతే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసి నాకు చెప్పండి. చాలా అంటే చాలా బావుంది. ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.